హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. నోటికి రుచిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఎక్కువ టైం లేకపోతే సింపుల్గా కుక్కర్లో ఇలాగ మష్రూమ్ బిర్యానీ లేదా పలావ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చిన్న మిక్సీ జార్లో 1 టీ స్పూన్ దాకా సోంపు వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోండి. దీనిలోనే ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని 4-5 లవంగాలు వేసుకోండి. 4-5 లవంగాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. పడితే కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 గ్లాసులు దాకా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నూనె, నెయ్యి 2 వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దీనిలోనే బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, జాజికాయ, జాపత్రి, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి వేసుకొని బండ పువ్వు కొంచెం ఎక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా బండ పువ్వు వేసుకొని స్టార్ అనేసి కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చి లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోండి. గ్రీన్ కలర్ పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు కొంచెం మెత్తపడేదాకా ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి టమోటాలు కొంచెం మెత్తపడ్డ తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకొని, పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని, దీనిలోనే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాలకి లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు సగానికి కట్ చేసిన మష్రూమ్ ముక్కలు వేసుకోండి. మష్రూమ్ ముక్కలు వేసుకొని ఉప్పు జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా మష్రూమ్స్ని ముందుగానే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 గ్లాసులు బియ్యం వేసా కదా బాస్మతి బియ్యం, 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకుంటున్నాను. 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి లైట్గా కలపండి. ఇలాగ లైట్గా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా ఆకులు వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలి మొత్తం పోయేదాకా పక్కన పెట్టండి. కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.